నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, కంటైనర్ హౌసెస్ కి ఎంత డిమాండ్ పెరిగిందండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. రీజన్ ఏంటా నేను సెర్చ్ చేస్తే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళిపోవచ్చు అంట. అంటే రెడీ అయిన ఒక ప్లేస్ లో అయితే మనకి కావాల్సిన ప్లేస్ కి చక్కగా ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. తక్కువ ఖర్చులో అయిపోతుంది. అండ్ దాంతో పాటుగా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఒక నార్మల్ హౌస్ లో మనం ఉన్నట్టుగానే ఉండొచ్చుట. ఇవన్నీ ఎలా సాధ్యం, అసలు ఎలా తయారవుతాయో చూద్దాం అని చెప్పి నేను దుండిగల్లో ఉన్నటువంటి MS&SS ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చాను. వీళ్ళు ఎన్నో రకాల కంటైనర్స్ ని తయారు చేస్తున్నారు. అది కమర్షియల్ పర్పస్ లో కావచ్చు, లేదా నార్మల్ గా హోమ్ అంటే మనం ఇళ్లలా కూడా యూస్ చేయొచ్చు. కొంతమంది బొటీక్ లాగా, చిన్న చిన్న క్లినిక్స్ లాగా కూడా యూస్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న రెస్టారెంట్లు పెట్టుకోవడానికి అబ్బో చాలా రకాలుగా. ఇవన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి ఎంత ఖర్చు డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనుకున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో ఇంక లేట్ ఎందుకు, వెళ్ళి చూద్దామా మరి ఆ కంటైనర్స్ ఎలా తయారవుతున్నాయో, ఎలా తయారు చేస్తున్నారో. రండి. ప్రస్తుతం మనతో పాటు MS&SS ఇండస్ట్రీస్ ఫౌండర్ భాస్కర్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ది బెస్ట్ బిజినెస్ అండి, మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అని చెప్పొచ్చు కదా ఈ రోజుల్లో. అవును మేడం. అసలు ఎక్కడ చూసినా కంటైనర్ హౌసెస్ కనిపిస్తున్నాయి. అవును మేడం. కంటైనర్ హౌస్, కంటైనర్ ఫామ్ హౌస్, కంటైనర్స్ కిరాణా షాపు, కంటైనర్ ఫర్టిలైజర్ షాపు, కంటైనర్ మన ఇది రియల్ ఎస్టేట్ అకామిడేషన్స్ వాళ్ళకు, లేదంటే సేల్స్ కౌంటర్స్, ప్రతి విషయం ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఇప్పుడు ఈ మధ్యలో అందరూ కంటైనర్ త్రూనే చేయాలనుకుంటున్నారు. మాక్సిమం అవే ఉన్నాయండి. సో అందుకనే అసలు ఫస్ట్ సుమన్ టీవీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఒకసారి సెర్చ్ చేశాను. కంటైనర్ హౌసెస్ బాగా ఇప్పుడు డిమాండ్ ఉంది వీటికి, పర్టికులర్ గా. అంటే కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నారు, నార్మల్ హౌసెస్ లాగా కూడా. దీనికి అయితే ఎవరిది కొంచెం టాప్ మోస్ట్ లో ఉందని వెతికితే మాకు MS&SS ఇండస్ట్రీస్ కనిపించింది. సో మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎక్కువ మందికి మీరు సర్వీస్ అందిస్తూ ఉన్నారని విన్నాను. సో అసలు ఎలా మీరు తయారు చేస్తారని నేను ఇక్కడ దాకా వచ్చానండి. ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రిపేర్ చేస్తారు కదా, అంటే రెడీ అయిపోయాయి, రెడీ టు డెలివరీ కదా ఇవి. ఒకసారి మాకు చూపిస్తారా? అండ్ అలాగే వ్యూవర్స్ తరపు నుంచి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా తయారు చేస్తారు, ఏంటి అని అవి కూడా క్లియర్ చేస్తారా? చేస్తాను మేడం. ఎస్, ఇక లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం రండి, తెలుసుకుందాం అన్ని విషయాలు. ఫస్ట్ చూడండి, సెటర్ మోడల్ ఇది, ఒక షాప్ లాగా. ఓకే. ఓకే, షట్టర్ లాగా ఇది కమర్షియల్ పర్పస్ షట్టర్. ఇది ఆఫీస్ లేదా ఏదన్నా షాపు పెట్టుకోవడం కోసం వీళ్ళు తయారు చేయించుకున్నారు. ఇది ఖమ్మం వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చారు. ఖమ్మం. ఓకే ఓకే, చాలా లాంగ్ కదండి. సో అక్కడ ఎక్కడున్నా సరే ఆర్డర్ ఇవ్వచ్చు మేడం. ఓకే. సో జస్ట్ ఇది షట్టర్ మోడల్ లాగా. ఓకే, ఇది లెంత్ విడ్త్ చెప్తారా నాకు ఎంత ఉందో? మేడం విడ్త్ వచ్చేసి 12 ఫీట్ విడ్త్ ఉంది మేడం. ఓకే. లెంత్ వచ్చేసి మనకు 18 ఫీట్. ఇది ఓకే, 12/18. 12/18. అవును మేడం. దీనిలో చూసారు మేడం, దీనికి వచ్చి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వాళ్ళకి కావాల్సినట్టు, ఒకళ్ళు షాప్ పెట్టుకున్నా, లేదా ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా, ఏదైనా ఇప్పుడు క్యాష్ కౌంటర్స్ పెట్టుకున్నా, ఇంకేది పెట్టుకున్నా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ వాళ్ళకి కావాల్సినట్టు ఫిట్టింగ్ చేసినాం మనం. ఇక్కడ ఎలా కావాలని మీకు చెప్పారు ఫస్ట్ ఐడియా ఏంటి అని? ఒక కిరాణా స్టోర్ లాగా చెప్పారా? అవును మేడం. ఓకే ఓకే. సో దానికి తగ్గట్టుగా స్విచ్ బోర్డ్స్ ఇచ్చినాము, షాప్ ఇచ్చినాము. ఇక్కడ ఫ్యాన్లు ఎందుకు పెట్టుకోవాలంటే, ఇక్కడ సగంలో నేను స్టోర్ పెట్టుకుంటా, ఇక్కడ నాకు అవసరం లేదు. నేను ఇక్కడ కౌంటర్ లాగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఫ్యాన్లు కావాలంటే ఇక్కడ 2 సెట్ చేసి ఈ లైట్ ఫిట్టింగ్ చేసి ఇచ్చినాం మేడం. ఇది కూడా MDF బోర్డ్స్ మనం వాడినాం దీంట్లో. ఎస్, ఇవి బాగా ముఖ్యం అండి, తెలుసుకోవాల్సినవి. ఒకసారి ఇవి డీటెయిల్స్ ఇవ్వండి. వెయిట్ తో తయారు చేస్తారు ఇవి? MDF బోర్డు ఒకటి, అంటే ప్లైవుడ్ లో ఒక రకం. ఇది MDF బోర్డు 8 mm ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. కస్టమర్ కు మనం వేసే ముందు ఒక 10-15 కలర్స్ ఇస్తాము. దాంట్లో ఆయన ఏదికి సెలెక్ట్ చేస్తే అదే కలర్ వేస్తాము. ఓకే. సో 8 mm ఉన్నటువంటి MDF బోర్డు. MDF బోర్డు ఇది కార్డ్ బోర్డ్ లో ఒక రకం అటండి. ఇది ప్లైవుడ్ లో ఒక రకం. ప్లైవుడ్ లో. దాని తర్వాత మేడం ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అడిగిండు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ యాక్చువల్గా అవసరం లేదు, మనం కిచెన్ బాత్రూమ్ అయితే ఇస్తాము. కస్టమర్ ఏంటంటే నాకు కొంచెం ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టాలంటే పెట్టాము. విండోస్ అట్లా మేడం. సో మొత్తం 12/18 ఇది. 12/18 2,50,000 అయింది. ఎస్, అదే అడగబోతున్నానండి కాస్ట్ ఎంత అని. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడం ఒకటి, అసలు ఫస్ట్ ఎంత ఖర్చులో అయిపోతుంది. ఇప్పుడు కొంత స్థలం ఉన్నా కూడా అక్కడ కట్టడానికి మనం ఎంత అనుకుంటాం, లక్షల్లో అవుతుంది డెఫినెట్ గా.
బట్ ఎంత తక్కువ అయితే అంత బెటర్ అని ఆలోచిస్తారు. అవును. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 12x18 సైజ్ ఉన్నటువంటి ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఒక కిరాణా స్టోర్ లాగా అడిగారటండి క్లయింట్. ఖమ్మం నుంచి ఆర్డర్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. దుందిగల్ కదండి ఏరియా. ఇది వచ్చేసి మనకు బౌరంపేట్ అంటే దుందిగల్ ఏరియా కిందకి వస్తుంది. బౌరంపేట్ విలేజ్ లో ఇక్కడ ఫ్యాక్టరీ ఉందండి. ఇక్కడ అంతా తయారు చేస్తారు. సో ఇదంటే ఒక ప్లైవుడ్ తో తయారు చేశారు. మొత్తం 8 mm థిక్నెస్ ఉన్నటువంటిది. అది లోపల వాల్సే ఆ ప్లైవుడ్. అవుట్ సైడ్ వచ్చేసి మనకు గాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్, MS ఫ్రేమ్ ఉంది. ఓకే. సో అవేంటంటే దేనికి అవి అంటే స్ట్రక్చర్ మేడం. స్ట్రక్చర్ తట్టుకుంటాయా? తట్టుకుంటాయి మేడం. సో ఎండైనా వానైనా బాగా చలిగా ఉన్నా కొన్ని అనుకోని ప్రమాదాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా తట్టుకుంటుందా? తట్టుకుంటుంది. అంతా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో హీట్ ఎలా ఉంటుంది మరి? హీట్ ఉండకూడదు, హీట్ తక్కువ ఉండాలనే ఉద్దేశంలో మనం టోటల్ గా ఈ ఇంటర్నల్ వాల్స్ లో సీలింగ్ లోపల కూడా 25 mm గ్లాస్ వేస్తాం మనం. ఓకే. దాని వల్ల హీట్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఓకే. కొంచెం చల్లదనం ఇస్తుంది బయట అంతా. ఖమ్మం అన్నారు కాబట్టి విపరీతమైన వేడి ఉంటుంది. మామూలుగా ఎక్కువ డిగ్రీలు నమోదయ్యేది అక్కడే సమ్మర్. ఇప్పుడు ఖమ్మం కూడా నేను ఒక 10 పంపించింటా. ఓకే. అక్కడ చూసి నాకు మళ్ళీ తెలిసిన రిఫరెన్స్ ద్వారా దాంట్లో ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ లో చూసి అట్లా వస్తుంటారు. ఓకే. ఓకే. నైస్. ఇప్పుడు మొత్తం ఎంత ఖర్చు అయిందండి టోటల్? 2,50,000 కస్టమర్ ప్రైస్. దీని తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. ఎంత ఉండొచ్చు ఇక్కడ నుంచి ఖమ్మం అంటే? ఖమ్మం అయితే 25,000. సో ఓవరాల్ గా చూసుకుంటే 275. ఆయనకు ఒక అన్లోడ్ చేసుకోవడానికి ఒక 5,000 అయినా కూడా 280. 2,80,000 కండి ఈ 12x18 సైజ్ ఉన్నటువంటి ఈ కంటైనర్. అన్ని కలుపుకుని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కలుపుకుని ఈ విధంగా అనమాట. సో మేబీ ఇంకా నార్మల్గా అయితే ఎక్కువే కావచ్చు, బట్ కంటైనర్ చాయిస్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇందులో అయిపోయింది. మీకు ఒకవేళ అవసరం అయితే నేను స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను. మాకు ఇంత సైజులోనే కావాలి, మాకు కొంత స్థలం ఉంది, మేము కన్స్ట్రక్ట్ చేసుకోలేము, ఇలానే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు.